హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ విలాస్ ఇన్ సిడ్నీ. ఇవాళ మేము నా పాత జాబ్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం, మౌంట్ రూట్ వెస్ట్ఫీల్డ్. ఎందుకంటే అక్కడ ఒక చిన్న పని ఉంది. మా తమ్ముడికి లైసెన్స్ టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవడానికి అని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక టెస్ట్ సెంటర్ ఎట్లుంటుంది అండ్ మౌంట్ రూట్ వెస్ట్ఫీల్డ్ షాపింగ్ సెంటర్ ఎట్లుంటుంది ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు చూపిస్తాను. అందగాడు సిగ్గుపడుతున్నాడు కొంచెం. నేను తొందరలోనే ఫేస్ రివీల్ చేస్తాను. హృదయం కడుతూ స్నేహం గెలుచా ప్రతి శిఖరం, బ్రతుకే పయనం వదిలై జగడం, నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా. నేను అప్లోడ్ చేసిన వీడియో లెంత్ ఉందని 2 పార్ట్స్కి డివైడ్ చేశాను. ఎందుకు వీడు 2 పార్ట్స్కి డివైడ్ చేశాడని అనుకోకండి. ఎందుకంటే 38 మినిట్స్ 39 మినిట్స్ వచ్చింది. సో దాన్ని నేను 2 పార్ట్స్కి డివైడ్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. మా ఇంటి దగ్గర నుంచి మౌంట్ రూట్కి వెళ్ళడానికి కారు ఉంటే మాత్రం డైరెక్ట్ స్టేషన్లో దిగేసి వెళ్ళిపోవచ్చు. స్టేషన్ దగ్గర ఎవరైనా డ్రాప్ చేస్తే అక్కడ ట్రైన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఇంటి దగ్గర బస్సు ఎక్కి బస్ స్టాప్ నుంచి స్టేషన్కి వచ్చి స్టేషన్లో మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇక్కడ నుంచి బ్లాక్ టౌన్లో ఇంకో స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇంకో ట్రైన్ క్యాచ్ చేసి మౌంట్ రూట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ జర్నీ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేది బ్లాక్ టౌన్ స్టేషను. అండ్ మీకు అక్కడ బస్సులు కనిపిస్తున్నాయి కదా, సో ఆ బస్సెస్ అన్నీ ఇంకా బస్ స్టాప్. మన ఇంటి దగ్గర బస్సు ఎక్కినా డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు, కాకపోతే టైం పడుతుంది. ఇది బ్లాక్ టౌన్ స్టేషన్. ఇప్పుడు మనం దిగుతాము బయటికి. కొత్త నేలపై కాలి సంతకం, కొండగాలితో శ్వాస పంపకం, హృదయం కడుతూ స్నేహం గెలుచా ప్రతి శిఖరం, బ్రతుకే పయనం వదిలై జగడం, నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా. బేసిక్ ఏంటంటే వీడియో తీసే క్రమంలో మేము ట్రైన్ మిస్ అయ్యాము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వీడియో తీసే క్రమంలో మేము ట్రైన్ మిస్ అయ్యాము. గురుగారు చూసుకోండి. ఎంతో గొప్ప చెప్పినా బాబా, కాలు పట్టుకొని కొట్టారా తల వద్దారని దాని పెడతా నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్లో 13 మినిట్స్లో ఒక ట్రైన్ ఉంది. సో ఇంతవరకు మళ్ళీ ఖాళీగానే ఉండటం తప్పేం లేదు. చేతనైతే
లోకమంతా హాయి నింపే ఓ మైలురాయే లేని దూరం ప్రేమ అంటే ఓ చిన్న జీవితంగా ప్రతి క్షణం బ్రతికేయరా చెప్పి అంచనాలనే మరి విశ్వం మొత్తం. ఒకసారి చెప్పాను కదా నాకు నచ్చని ట్రైన్ ఒకటి ఉందని, అది ఇదే. చూపిస్తాను చూడండి. కొత్త నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం ఓ బ్రతుకే పయనం వదిలై జగడం నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా చలో చలో సంచారి చల్ చలో 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 సంచారి చల్ చలో. చేతనైతే లోకమంతా హాయి నింపే ఓ మౌంట్ రూట్ చాలా డేంజర్ ఏరియా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్ మా తమ్ముడు. మైలురాయే లేని దూరం ప్రేమ అంటే ఓ చిన్న జీవితంగా ప్రతి క్షణం బ్రతికేయరా చెప్పి అంచనాలనే. ఇప్పుడు మనం వెస్ట్ఫీల్డ్ షాపింగ్ సెంటర్లోకి వెళ్తున్నాం, మౌంట్ రోడ్. ఇది చాలా డేంజర్ ఏరియా అంటారు, చూడండి మీకు ఆ వైపు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి. షెల్టర్ మీద ఎట్లా అయితే ఉన్నాయో కొంచెం విచిత్రంగానే ఉంటుంది. అందరూ ఫుల్గా తాగి కూర్చొని చికాకు చేస్తుంటారు. సో ఇలాంటి ప్లేస్లోనే నేను ఆల్మోస్ట్ ఒక 6-7 months డైలీ జాబ్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ 8:30కి వెళ్ళేవాడిని, ఈవినింగ్ 6:37 కల్లా మళ్ళీ బ్యాక్. సో ఇలాంటి ప్లేసు ఫుల్గా పోలీసులు చెక్కింగు ఎప్పుడు 24 hours జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు చూసారు కదా, ఇట్లనే వైప్ అయ్యే వాళ్ళు ఉంటారు. పబ్లిక్ ప్లేసెస్లోనే ఫుల్గా డ్రింక్ చేయటము, ఫైటింగ్ చేసుకోవటము ఇట్లనే ఉంటుంది. సో అందుకే ఇది కొంచెం మాస్ ఏరియా. ఇప్పుడు ఇది వెస్ట్ఫీల్డ్ షాపింగ్ సెంటర్ మౌంట్ రోడ్. మనకి ఇప్పుడు ముందు కనిపిస్తుంది కదా గాంగ్చా, అది కూడా ఒక బబుల్ టీయే. నేను చెప్పినట్టు మొన్న వీడియోలో లిటిల్ చా టైమ్, గాంగ్చా, షేర్ టీ ఇవన్నీ ఒకటే, కాకపోతే డిఫరెంట్ నేమ్స్ అంతే.
కొత్త నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం ఇది ఎన్ఎస్డబ్ల్యూ సర్వీస్ సెంటర్. ఇందులో అన్ని రకాలుగా మనం ఐడి ప్రూఫ్స్ దొరుకుతాయి. ఫోటో కార్డ్ అని, డ్రైవింగ్ లైసెన్స్, ఎవ్రీథింగ్. డ్రైవింగ్ టెస్ట్ ఎగ్జామ్ రాయటానికి, టెస్ట్ ఇవ్వటానికి అన్నిటికీ ఇక్కడికే రావాలి. హృదయం కడుతూ స్నేహం గెలుచా ప్రతి శిఖరం. బ్రతుకే పయనం వదిలై జగడం. నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే కొరకదా. చలో చలో సంచారి చల్ చలో 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 సంచారి చల్ చలో. గైస్ వచ్చిన పని అయితే అయిపోయింది. సో అది చూసుకొని వచ్చేసాను. ఇంకా బిజీగా ఉంది సెంటర్ కూడా, వీడియో తీయడానికి కుదరలేదు. అందుకే ఇంకా మిగతాదంతా తీయలే. బేసిక్గా అంతా ఒకలాగానే ఉంటుంది. అన్నీ వెజిటబుల్ షాపింగ్ సెంటర్స్, అన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అంతే. సో ఇంకా ఇంటికి వెళ్తున్నాం. షిఫ్ట్ ఉంది మళ్ళీ. మన ట్రైన్ వచ్చింది. నా పొలంలో మొలకలు వచ్చా. మరి విశ్వం మొత్తం నీలో నీకే దొరుకురా. చలో చలో సంచారి చల్ చలో చలో. యా గైస్ ఇప్పుడే రీచ్ అయ్యాము మా స్టేషన్కి. మా పెద్దమ్మ వస్తానంది పికప్ చేసుకోవడానికి. సో సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాము. అక్కడ లోపల వీడియో రికార్డ్ చేయడానికి పాసిబుల్ లేదు, చేయకూడదు అన్నారు. ఇంకా అందుకే రిస్క్ చేయలేదు. సమ్మీది అయితే టెస్ట్ అయితే బుక్ చేసుకున్నాడు. డాక్యుమెంట్స్ అయితే కొన్ని అడిగారు. వెరిఫికేషన్ లెటర్ ఒకటి అన్ను ఇండియన్ లైసెన్స్, ఈ రెండే అడిగారు. పాస్పోర్టు అవి ఇచ్చేసాము. టెస్ట్ 1 మంత్ అయ్యాక ఉంది. లక్కీగా 1 మంత్కి దొరికింది. సో యప్, అప్పుడు 1 మంత్ అయ్యాక టెస్ట్ ఇస్తే మనకి ఫుల్ లైసెన్స్ అయితే వస్తుంది. అది. సో మౌంట్ రూట్ అనేది చాలా డేంజర్ ఏరియా అంటారు అందరూ. ఫుల్గా తాగే వాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఇట్లా అందరూ ఉంటారు. రోజుకొక పోలీస్ కేసు అయితే ఈజీగా ఫైల్ అవుతూ ఉంటుంది. కొంచెం అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. నేను కేర్ఫుల్గా వీడియో తీశాను, మళ్ళీ చికాకు ఎందుకు అలాంటి ప్లేసెస్లో అని. సో అది గాయ్స్ సంగతి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. అబ్బా సాయిరామ్.